నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక లగ్న జాతకులకి 2026వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను సూచిస్తుందో తెలుసుకోబోతూ ఉన్నాం. నేను 2020 సంవత్సరానికి గాను గ్రహాలకి గోచార సమయాలు క్యాలిక్యులేట్ చేశాను. ఆ క్యాలిక్యులేట్ చేసిన దాన్ని ఒక పట్టిక రూపంలో పొందుపరిచి డిస్ప్లేలో ఉంచాను. ఒకసారి మీరు ఆ పట్టికను గమనించండి. ప్రతి గ్రహానికి ఎదురుగా ఆ గ్రహానికి ఉన్నటువంటి గోచార డేట్స్ 2026 సంవత్సరానికి గాను ఇచ్చాను. నేను చెప్పేటటువంటి ఫలితాలు ఆయా గ్రహాలకి ఆయా సమయాలకు మాత్రమే వర్తిస్తుందనే విషయాన్ని గ్రహించి జాగ్రత్తగా ఫలితాలను వినండి. వృశ్చిక లగ్న జాతకులకి ఈ సంవత్సరం 60 నుంచి 70% అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. ముందుగా రవిని కనుక మనం చూస్తే రవికి ఎదురుగా గోచార డేట్స్ అనేవి ఉన్నాయి. ఆ సమయంలో ఏ ఫలితాలు సూర్యభగవానుడు ఇస్తున్నాడు అని చెప్పి మనం కనుక చూస్తే ఈ సమయంలో ఉద్యోగంలో మీకు పదోన్నతులు, నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు అనేది సూచిస్తూ ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి హైక్స్ రావటము, పేరు ప్రతిష్టలు మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో పెరగటము, తదనుగుణంగా ప్రమోషన్లు, మీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ రావడం, కానీ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ రిలేటెడ్గా అంటే కాంట్రాక్ట్ బేసిస్ ఈ విధంగా పనిచేసే వాళ్ళకు కూడా అనుకూలత అనేది సూచిస్తూ ఉంది. ఇక చంద్రభగవాను ఫలితాల దగ్గరికి వస్తే చంద్రునికి ఎదురుగా ఉన్నటువంటి డేట్స్ ఒకసారి గమనించండి. ఆ డేట్స్లో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వర్తిస్తాయి. ఈ సమయంలో మీ యొక్క తల్లిదండ్రులతో మీకు అన్యోన్యత అనేది బాగా ఏర్పడుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద బలం వల్ల మీకు రావాల్సినటువంటి మొండి బకాయిలన్నీ కూడా వస్తూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలను కూడా సూచిస్తూ ఉంది. మీరు కనుక విదేశీయానం కనుక చేయదలిస్తే ఇది మంచి సమయంగా ఉండబోతూ ఉంది. అంతేకాకుండా మీ బ్యాంక్ బ్యాలెన్స్లో నిల్వలు కూడా పెరుగుతాయి. తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతున్నాయి. తండ్రి వైపున నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. దైవ ప్రార్థనలు చేయడానికి మంచి సమయం. ఈ సమయంలో మీరు చేసేటటువంటి పూజలు సంపూర్ణ ఫలాన్ని మీకు ప్రసాదిస్తాయి. మీరు పుణ్య కార్యక్రమాల్లో కూడా ఈ టైంలో మీరు పాల్గొనే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక కుజుని గోచార ఫలితాలు కనుక చూస్తే ఆ కుజునికి ఎదురుగా ఉన్నటువంటి సమయాలకి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వర్తిస్తాయి. ఈ సమయంలో మీకు ఈ కుజుడే లగ్నాధిపతి అయిన దానివల్ల లగ్న బలం అనేది పుష్కలంగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే లగ్న బలం అనేది పుష్కలంగా ఉంటుందో మీరు మీ లోపల దాగి ఉన్నటువంటి కొన్ని అతీంద్రియ శక్తులు కూడా పైకి వస్తాయి. ఇంతవరకు ఉన్నటువంటి మీకు సందేహాలు, నేను ఈ పని చేయగలనా చేయలేనా అన్నటువంటి సందేహాలన్నీ కూడా తొలగిపోయి నేను ఈ పనిని చేయగలను అనే ఒక సంకల్పానికి వస్తారు. ఏ మొహమాటంలో లేకుండా మీరు చెప్పాలనుకున్న దాన్ని స్పష్టంగా ఎదుటి వాళ్ళకి చెప్పటము, తదనుగుణంగా మీకు నచ్చినట్లుగా మీరు జీవితాన్ని బ్రతకటము అనేది సూచిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆరోగ్యం అనేది మీకు చాలా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరంగా మంచి టైం ఇది. అంతేకాకుండా రుణపరమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. కొత్త రుణాలు కావాలంటే కూడా మీకు కొత్త రుణాలు ప్రాప్తిస్తాయి. ఉన్న రుణాలను తీర్చాలంటే కూడా తీర్చేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. మీరు మీ శత్రువులకి 3 చెరువులు నీళ్లు తాగిస్తారు. మీరు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటుంది. శత్రువులు మీ యొక్క శక్తియుక్తులు బాగా తెలుసుకుంటారు. ఇక గురు భగవాను యొక్క గోచార ఫలితాలు కనుక మనం ఈ సంవత్సరం చూస్తే ఈ డిస్ప్లేలో ఇచ్చినట్లుగా గురువుకి ఎదురుగా ఉన్నటువంటి సమయాల్లో ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఎవరైతే మీరు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా శుభవార్త వినేదానికి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రేమికులకి ప్రేమ వివాహాలు జరుగుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అంతేకాకుండా అందరూ ఒకే త్రాటి మీద నిలబడటము, ఒకరికొకరు సపోర్టివ్గా ఉండటము, ధనపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటము, టయానికి భోజనం తినటము, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటము, ఇవన్నీ కూడా వెరసి మీకు ఈ సమయంలో మంచిగా నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. ఎవరైతే కొత్త సర్టిఫికేట్ చేయాలనుకుంటున్నారో, కొత్త నాలెడ్జ్ని సంపాదించుకోవాలనుకుంటున్నారో, కొత్త విషయాలని మీరు పట్టు తెచ్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు చేస్తారు. మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. విద్యార్థులకి చక్కనైనటువంటి కాలం. ఇక బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాల యొక్క గోచార స్థితిగతులు చూస్తే ఇవి 2 కూడా ఒకే సమయంలో గోచార ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అందువల్ల రెండింటికి కలిపి చెప్తూ ఉన్నాను. ఈ సమయంలో
మీకు ఈ బుధుడు కానీ శుక్రుడు కానీ వ్యతిరేకంగా పనిచేసేటువంటి గ్రహాలు కాబట్టి మీకు ఖర్చులని ఎక్కువగా ఇయ్యటము, ఖర్చులు ఎక్కువ అవటమే కాకుండా రావాల్సినటువంటి డబ్బులు రాకుండా స్ట్రక్ కావటము, ఎవరైతే స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు సహాయం చేస్తారనుకుంటున్నారో వాళ్ళు సహాయం చేయకుండా మొండి చెయ్యి చూపించటము, బంధువులు కానీ స్నేహితులు కానీ పెద్దగా ఉపయోగపడకపోవటము, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, మీ మీద అపనిందలు పడటము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీకు కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చిన దాని కారణం చేత ప్రతి దాంట్లో కూడా అపజయాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. విద్యార్థులకైతే పోటీ పరీక్షల్లో కొంత వ్యతిరేకతలు, రాజకీయ నాయకులు అయితే కొన్ని సమస్యలు, అంటే గెలవకుండా ఓటములను చవిచూట, క్రీడాకారులు కానీ వీళ్ళందరికీ కూడా ఏదైనా కూడా మీకు ఉన్నటువంటి స్థితిలో మీకు అపజయాలు, అపకీర్తి, అసంకల్పిత ధన నష్టము ఇవన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఉంది. ఇక శని భగవాను యొక్క ఫలితాలు చూస్తే శనికి ఎదురుగా ఉన్నటువంటి సమయాలకి ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఫలితాలు వర్తిస్తాయి. ఈ సమయంలో మీ యొక్క తోబుట్టువులతో సమస్యలు, విద్యార్థులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, మాతృమూలకంగా సమస్యలు, క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, మీరు కొంత లోపల జంకుగా భీతిగా ఉండటము సూచిస్తుంది. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలంటే బుధునికి, శుక్రునికి, శనికి మీరు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ వీడియోలో కేవలం 2026 సంవత్సరానికి గోచార గ్రహ బలాలను సంబంధించి మాత్రమే ఇక్కడ చెప్పగలిగాను. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మీ వ్యక్తిగత జాతకంలో జరిగేటటువంటి దశ మహర్దశలను బట్టి, ఇక గ్రహాలు ఉన్నటువంటి ప్లేస్మెంట్ను బట్టి కూడా ఫలితాలు కొంచెం మారుతూ ఉంటాయి. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు బలాబలాలు, నడకలు, అవస్థలు, ఉన్నటువంటి నక్షత్రాలు వీటన్నిటిని బట్టి ఏ ఫలితాలు వస్తాయో ఇంకొంచెం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ జన్మజాతకం కనుక విశ్లేషణ చేస్తే ఇంకొంచెం ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. మరి ఒక మంచి వీడియోలో అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.